సో ఎలాగైతే గీత, భాగవతము మనకెంత ఇంపార్టెంటో, కృష్ణ పుస్తకం గూడా, ప్రభుపాదుల వారి చరిత్ర పుస్తకం, కొన్ని పుస్తకాలున్నాయి ఇస్కాన్‌లో. సో, అవన్నీ గూడా చాలా చాలా ముఖ్యము, చదువుకోవడం మంచిది అని చెప్తుంటారు. సో, మన అదృష్టానికి మన గ్రూప్‌కి ఈ స్టోరీలు చెప్పుకోండి అన్నారు శ్రీ గంగా పాలక్ ప్రభుజీ. సో, మనం ఎన్ని ముగించుకున్నాము? ఐ థింక్ 25 అయిపోయినాయా? మాతాజీ 25 అయిపోయాయి. సో 26థ్‌ది మనము చెప్పుకోవాలి. సో 26థ్‌ది నేను మీ అందరికీ ఒక చిన్న హోంవర్క్ లాగా చెప్పాను. అందరూ రివిజన్ చేసుకొని రండి అని. గుర్తుందా మీకు? చెప్పారు మాతాజీ. యెస్. అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరేమేమి చదువుకున్నారు అనేది మనం చెప్పుకోవాలి. అది. హ్మ్. కృష్ణ. సో మీరు ఒకటి ఒకటిగా చెప్తారా స్టోరీలు? ఫస్ట్ ఎవరిదొచ్చింది? హరే కృష్ణ. పూతన ఫస్ట్ పూతన సంహారం గదా! సో, సంహారం. ఆ సమయంలో కృష్ణుడిని ఎలా వర్ణించారు? ఎంత వయసు ఉన్నప్పుడు ఇలా జరిగింది అనేది ఒకసారి ఎవరైనా గుర్తు చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలా అని చెప్పి మనం క్లాస్ ఏమి మళ్ళీ చదువుకుందాం మనం. సో, పూతన 6 నెలలు ఉన్నప్పుడు సంహరించాడు మాతాజీ. ఓకే. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. పూతన సంహారం విన్నాం గదా అందరము. ఆమె చాలా అందంగా అలంకరించుకొని కృష్ణుడికి స్తన్యపానం చేయడానికి వస్తుంది మాతాజీ. తన విషపూరితమైన పాలు తాగితే శ్రీకృష్ణుడిని వధించవచ్చు అని చెప్పి. శ్రీకృష్ణుడు పోతన అయినా సరే తన తల్లిలాగా అనుకొని ఆమెకు ఒక అవకాశం ఇస్తాడు. స్తన్యపానం చేసి ఆ తాగగానే కృష్ణుడి బాధ ఆమె భరించలేక ఆమె శరీరం అంతా పెద్దగా అయిపోయి చాలా మంచిగా అందంగా ఉన్న ఆమె పెద్ద రాక్షసులాగా అయ్యి కృష్ణుడు స్తన్యపానం చేస్తున్నప్పుడు చనిపోతుంది మాతాజీ. అలా శ్రీకృష్ణుడు పూతనని వధిస్తాడు. రైట్. సో అది పూర్తిగా వధించేస్తాడు అనమాట. హరే కృష్ణ. కృష్ణుడు పూతన తల్లిగా భావించి ఆమెకు మోక్షం ప్రసాదిస్తాడు మాతాజీ. ఎస్, అది కూడా కరెక్ట్. ఇంకా గోలోకంలో ఆవిడకి తల్లి పాత్ర ఆయా పాత్ర కూడా ఇస్తాడు మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు పూతనకి. ఇంకా ఏం తెలుసు మీకు? ఓకే. అయితే ఈ యొక్క చాప్టర్ పేరు ఏం చెప్పారంటే అద్భుత శ్రీకృష్ణుడు, 26వ అధ్యాయం అన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఇంత అద్భుతము అనంటే మనం కొన్ని లీలలు అసలు భగవంతుడిని చూసినట్లయితే అది నిజంగా ఇంత 6 ఏళ్ల వయసులో ఇంత చిన్న పిల్లలు ఇలా చేయగలుగుతారా అని అనిపిస్తుంది. వాళ్ళు చేయగలిగితే గనుక అది ఒక అద్భుతము అని, అద్భుతము, మహా అద్భుతము అని రకరకాలుగా మనము అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ పేరే అద్భుత శ్రీకృష్ణుడు. సో ఇదొక అద్భుతము అని అనుకుంటాం అన్నమాట. ఎందుకని ఈ అద్భుతాలు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే అతను దేవాది దేవుడు. సో షడైశ్వర్యాలు మనకి ఉన్నాయి కదా, అంటే తెలుసుకున్నాం శ్రీకృష్ణుడి గురించి. ఒక్కసారి మననం చేసుకుందామా షడైశ్వర్యాలు ఏమేమి అని? ఫస్ట్ది అందం అనుకుందాం. ఓకే, చాలా అందంగా ఉంటాడు కదా, సౌందర్యంగా ఉంటాడు. సో ఇక్కడ ఇందిరాబోయిన మాతాజీ చాలా చక్కని కృష్ణుడిని పెట్టుకుంటారు ఆవిడ, ఐ మీన్ పోస్టర్ లాగా. అండ్ మనీషా మాతాజీ కూడా కృష్ణుడు అండ్ రాధానా లేకపోతే మంచి మైమర్చిపోయిన భక్తురాలా అనేది చాలా బాగుంటుంది ఆ పోస్టర్. సో ఇలా పెట్టుకున్నారు మీరు, అంటే కృష్ణుడు చాలా అందంగా కనిపిస్తాడు అనమాట. మనం బృందావన రమ్య స్థానాల్లో కూడా ఒక్కసారి రాధికాని చూపిస్తారు, మిగతా టైం ఇద్దరిని చూపిస్తూ ఉంటారు. చాలా అందంగా ఉంటాడు. సో
అంటే అంతకంటే అందము మనకి భౌతిక ప్రపంచంలో వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు మనం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క దేహాల్ని అంత ఆకర్షణ ఉండదు. ఆ సమయానికే ఓకే. కానీ కృష్ణుడిని ఎప్పటి నుంచి అసలు పురాతనం అన్నమాట. మన తాతలు, ముత్తాతలు ఎవరైనా పాత ఇల్లు ఉండిపోతే అందులో కృష్ణుడి బొమ్మ ఉంటే అదే అందం ఇప్పుడు కూడా కనిపిస్తది. అంటే ఎప్పటికీ అన్నమాట. సచ్చిత్ ఆనందం. ఆయన ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండేది. ఎల్లప్పటికీ ఇచ్చే ఆనందమైన మంచి సౌందర్యం. సో ఫస్ట్ ఇది సౌందర్యం. సెకండ్ ఇదేంటి? కీర్తి. కీర్తి, యశస్సు అనుకోవచ్చు. సో కీర్తిమంతుడు అన్నమాట. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనను ఎదిరించి ఓడగొట్టే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఒక్కరికి దగ్గరికి మాత్రం కృష్ణుడే వస్తాడు స్వయంగా. ఎవరు వాళ్ళు? కొందరి దగ్గరికి కృష్ణుడు భక్తులందరికీ చాలా శుద్ధ భక్తులైనప్పుడు కృష్ణుడు వాళ్ళని చూడ్డానికి ఆరాటపడుతూ ఉంటాడంట. సో అలా ఆయన యొక్క యశస్సు ముల్లోకాల్లో ఎవరికి ఏ దేవి దేవతలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా చిక్కుల్లో పడిపోయి ఉండుంటే వాళ్ళందరినీ కూడా రక్షించేదే దేవాది దేవుడు. సో యశస్సు కీర్తి అతనిది చాలా ఎక్కువ అన్నమాట. ఎవరైనా శత్రువులు అతనితో పోట్లాడి ఆ చిన్న బాలకుడే కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు చనిపోయే ముందు గుర్తిస్తారనమాట. ఇంత కీర్తిమంతుడు, ఇంత బలశాలి ఇట్లాంటి వాడిని నేను చూడలేదు. అయితే దేవాది దేవుడే అయి ఉంటాడు అని అనుకుంటారు. సో సెకండ్ది ఏమనుకున్నాం మనం? యశస్సు అనుకున్నాం. కీర్తి, చాలా కీర్తి పొందుతాడనమాట. అంటే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. మూడవది సంపద. ఐశ్వర్యం. ఓకే, ఐశ్వర్యం. కృష్ణుడి కంటే ఐశ్వర్యవంతులు లేరు. కానీ కృష్ణుడు ఏంటి పట్టుబట్టలు కట్టుకుని నగలేసుకుని ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటాడంటే లేదు, చిన్న గోపబాలకుడు లాగానే యశోదమ్మ తయారు చేసిందే కానీ అంత చూడడానికి అలా కనిపించాడు. కానీ ఎందుచేత మనం ఐశ్వర్యవంతుడు అనుకోవచ్చు అంటే ఆయన కొన్ని లీలలు చేస్తున్నాడు. ఏంటి అంటే ఆయన తలచుకుంటే మన దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసుకోగలడు. మొత్తం మనం ఖాళీ చేతులతో ఉండేటట్టు కూడా చేయగలుగుతాడు అనమాట. అదే మనకి అదే చేత్తోని ఎంతో సంపద, ఇంకా మనకి ఎంత తిన్నా తరగని సంపద కూడా ఇస్తూ ఉంటాడంట. తరగని సంపద ఎవరికి వస్తుంది? భగవంతుడికి. భగవంతుడి దగ్గర తరగని సంపద ఉంది. ఎవరికి ఇస్తాడు ఆయన? భక్తులకి ఆనంద రూపంలో ఇస్తాడు. భక్తితో మనము సేవించినప్పుడు అన్నమాట. ఎలా భక్తితో సేవించడము? పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవి సమర్పించిన భక్తితో చేయండి అని అంటారు. ఒక మామిడి పళ్ళు అమ్ముకునే అమ్మ గురించి మనము స్టోరీ చెప్పుకున్నామా? సో పళ్ళన్నీ ఆమె ఇంకా ఎక్కడ అమ్ముడు పోవట్లేదు. సరే చిన్న కృష్ణుడి కన్నా ఇచ్చేసి వెళ్దామని నందమహారాజు ఇంటికి వస్తే ఒక పిడికెడు బియ్యం తేబోతే అన్ని ఒలికిపోయి 2-3 గింజలే వస్తాయి అతని చేతిలో. చిన్ని కృష్ణుడు కదా, అవే తెచ్చిస్తాడు. ఆ గింజలకి ఆమె బదులుగా ఉన్న పళ్ళన్నీ ఇచ్చేస్తుంది. పట్టుకోలేడు కృష్ణుడు. పట్టుకోలేకపోయినా ఇలా పట్టుకో అలా పట్టుకో అని చెప్పేసి చక్కగా ఆ పళ్ళన్నీ ఇచ్చేసి ఆమె వెళుతూ ఉంటే దారిలోనే ఆమె గంప బరువైపోయింది. పళ్ళతో కాకుండా వజ్ర వైడూర్యాలతో. అంటే ఆ వయసులో ఆమెకు అంత అవసరం లేదు, అయినా తరగని ఆస్తి. నీవు ఈ దేహం వదిలేదాకా కూడా చక్కగా బ్రతకొచ్చు అన్నట్టు కరుణించాడు అనమాట కృష్ణుడు. సో అంతటి ఐశ్వర్యవంతుడు. మనం ఎప్పుడు కూడా భగవంతుడు చాలా బీదవాడు, గొల్లవాడు, ఏమీ లేదు అని మనం ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. చాలా మంచి ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు? ఆయన దగ్గర ఏమున్నది? ఐశ్వర్యం నిజంగా ఎక్కడి నుండి వస్తుంది? శ్రీ మహాలక్ష్మి ఉంది. వెరీ గుడ్. శ్రీ మహాలక్ష్మి నుండి వస్తుంది. శ్రీ మహాలక్ష్మి భగవంతుడి దగ్గర ఎక్కడ ఉన్నది? హృదయములో. హృదయంలో ఉంది. సో అందుచేత ఆమె ఆ మహాలక్ష్మి ఉన్నందువల్ల భగవంతుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. సో మనం అందం గురించి చెప్పుకున్నాము, యశస్సు గురించి చెప్పుకున్నాము,
ఐశ్వర్యం గురించి చెప్పుకున్నాం. ఇంకా 3 ఉన్నాయి. ఇంకోటి ఏంటి 4వది? షడ్భుజాలు మాతాజీ. షడ్భుజాలతో కలిగి ఉంటాడు. వైరాగ్యం. జ్ఞానము మాతాజీ. మాతాజీ జ్ఞానం. శక్తి శక్తి బలము వెరీ గుడ్. జ్ఞానము, బలము, లాస్ట్ది వైరాగ్యం. వైరాగ్యం. వెరీ గుడ్, వైరాగ్యం. వెరీ గుడ్. ఎస్ ఎస్. సో జ్ఞానం అన్నారు మీరు. ఎటువంటి జ్ఞానం? ఇప్పుడు మనం భగవద్గీత చదివాము, ఒకసారి 108 శ్లోకాలన్నీ చెప్పుకున్నాము. 18 days క్లాసెస్లో అన్ని అధ్యాయాల గురించి కొద్దిగా కొద్దో గొప్ప ఎంతో చెప్పుకున్నాం. అంటే మనకు చాలా జ్ఞానం వచ్చేసిందా? వచ్చేసింది కొంచెం అంటే కొంచెం వచ్చేసాది మాతాజీ, అంత రాదు. భగవంతుడికి ఉన్నంత జ్ఞానం మనకి రాదనమాట. సో ఎన్నో వేదాలు, ఆ వేదాలన్నీ బ్రహ్మని కూర్చోబెట్టి అన్నీ చెప్పాడు భగవంతుడు. నువ్వు ఇవన్నీ రాయి, వేదాలు రాయి, ఇవి అని చెప్పి. అప్పటికీ కూడా అంతా అయినాక భగవంతుడికి అనిపించింది, ఈ కలియుగ జన్మలో ఈ బద్ధజీవులకి ఇవన్నీ కష్టము, నేను భగవద్గీత చెప్తాను అని చెప్పేసి ఫస్ట్ మనుకు చెప్పాడు. అది అంతరార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడికి చెప్పాడు అనమాట. సో భగవద్గీత మనం నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. ఎందుకు కొత్తగా ఉంటుంది అంటే మనకి జ్ఞాపకం ఉండదు మాతాజీ. పూర్తి నాలెడ్జ్ మనకి రాదు, అంత జ్ఞాపకం ఉండదు. కానీ భగవంతుడు చాలా జ్ఞాపకం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చిన్నగా ఏదో మర్చిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ నా వయసులో వాళ్ళు కళ్ళద్దాలు ఎక్కువ మర్చిపోతూ ఉంటాం అనమాట. అక్కడ పెడతాము, బొట్టు పెట్టుకునే సమయంలో మళ్ళీ ఆ కలర్స్లో కలిసిపోవడము ఇంకేదో జరుగుద్ది, కనిపించదు. అది మతి మార్పు అప్పటికప్పుడే. ఆ తర్వాత మళ్ళీ జ్ఞాపక శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు. నేను ఎక్కడ మర్చిపోయాను, ఇక్కడ ఎవరన్నా ఉంటే అమ్మ నేను మర్చిపోయాను కొంచెం చూసి పెట్టినంటే గబుక్కుని తెచ్చిస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటాయి. కానీ మనమే తెచ్చుకోవాలంటే ఆ జ్ఞాపక శక్తిని మనం రీకలెక్ట్ చేసుకోవాలి, అది కూడా భగవంతుడే ఇస్తాడు. ఇప్పుడు టైం అయిపోతుంది, కథ చెప్పాలి, సో కళ్ళద్దాల అవసరము. సో కృష్ణ కృష్ణ అనుకుంటే 2వ క్షణంలోనే మనకి గుర్తొస్తుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. సో మామూలుగా మతి మరుపు, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా భగవంతుడే అన్నమాట. సో మనం దేని గురించి చెప్పుకుంటున్నాము? నాలెడ్జ్ గురించి. అంటే నాలెడ్జ్ని తెలుగులో ఏమంటారు? జ్ఞానం. ఈ జ్ఞానంను విజ్ఞానము అని అంటారు. విజ్ఞానము అంటే సైన్స్, జ్ఞానము అంటే రకరకాల ఈ ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని మనము సముపార్జించుకుంటున్నాం నెమ్మదిగా. కానీ కృష్ణుడు చాలా జ్ఞానవంతుడు అయినాడు కాబట్టే ఆయన ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచుతున్నాడు. ఎందుకని ఈ జ్ఞానాన్ని ఆయన పంచడమే కాకుండా మనల్ని కూడా పంచమన్నారు? కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు ఈ జ్ఞానాన్ని? నడవాలని, భక్తి మార్గంలో నడవనికి మాతాజీ. భక్తి మార్గం ఎందుకు? భక్తి మార్గము మామూలుగా తిని అందరిలాగా ఉండొచ్చు. దేవుని దగ్గరికి చేరాలని మాతాజీ, మనం భగవంతుని చేరుకోవడానికి. మనం భగవంతుడి పిల్లలమే కాబట్టి. ఎస్, వీఆర్ బార్న్ టు గెట్ లిబరేటెడ్. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే అంత్యకాలే నారాయణ, అంత్యంలో నారాయణుడు గుర్తొస్తాడు. లేదు అంటే మన ఇల్లు వాకిలి మన వాళ్ళు ఇవన్నీ గుర్తొచ్చారంటే ఇంకో జన్మ వచ్చేస్తారు. సో అందుకని ఎప్పుడు మనం అదే గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పలేము లాస్ట్లో. మంచి మంచి భక్తులందరూ ఏమంటారంటే నా నాలిక, నా ఒళ్ళు, నా చేతులు, కాళ్ళు అన్నీ మంచిగానే ఉన్నప్పుడు తీసుకుపో భగవంతుడా, నేను మతి మరుపులు అప్పుడు నేను జ్ఞాపకం తెచ్చుకోలేనేమో అని ప్రార్థిస్తారంట దేవుడికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా. కానీ అది మన ఆయుష్ ఏంటి అనేది మనకు తెలియదు. ఇవాళ రేపు అనుకుంటూనే మనము ఎంతకాలం బ్రతికేస్తూ ఉంటాం అన్నమాట. సో సామాన్యంగా చావు అంటే అందరికీ భయమేస్తుంది. భయమేస్తుందా ఏదా? చాలా భయం అన్నమాట. ఒక్కొక్కసారి తలుచుకుంటే అయ్యో నేను ఆ సమయంలో ఇలా సీరియస్ అయ్యాను, అప్పుడే పోయి ఉంటే నా పిల్లలకి దిక్కెవరు, అట్లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి టైం టేబుల్లో ఏంటి అంటే మనం పుట్టిన నుంచి గిట్టే వరకు అంతా ఏర్పాటు చేసేసాడు ఆయన. ఫుల్లీ అరేంజ్డ్ అనమాట. అన్నీ తెలిసి కూడా మనం భయపడుతూనే ఉంటాము. సో ఎక్కువ మటుకు ఈ భయపడకుండా ఉండడాన్నే వైరాగ్యం అంటారు. సో గొప్ప వైరాగ్యము భగవంతుడికి ఉందన్నమాట. సో భగవంతుడు జైల్లో పుట్టాడు కదా, అవునా?
అవును మాతాజీ. ఎంతో బాధ పెడతాడు. కంసుడు వాళ్ళ మేనమామ అయినప్పటికీ కూడా మనకు కూడా అయిన వాళ్ళతో ఒక్కోసారి బాధలు వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు చెల్లించలేదు. ఇది జరిగేది ఉంది, ఇలా జరుగుతుంది అని. సో అలా ఆ వైరాగ్యం అనేది మనకి జీవితంలో రావాలి అన్నమాట. అన్నీ నావే అనే మనస్తత్వం నుండి వైరాగ్యంకి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యంగా భగవంతుడికి అన్నీ వదిలే సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నాడు. అన్ని ధర్మాలు నాకు వదిలేయండి, నేనే మిమ్మల్ని చూసుకుంటాను, మీకెందుకు, నేను చివరి దాకా చక్కగా మీరు ఉండేటట్టు నేను చూసుకుంటా కదా అని అంటాడు. అలా అని చెప్పి తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు ఇవి రాకుండా అయితే ఉండవు. దేహం కాబట్టి దేహానికి వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. సో వైరాగ్యము, నాలెడ్జ్ అయిపోయింది. ఇంకా ఒక్కటి మిగిలింది మధ్యలో, ఏంటది? శౌచం మాతాజీ. శక్తి మాతాజీ. శౌచమా? బలము, బలము, యశస్సు. వెరీ వెరీ గుడ్. ఎస్, శక్తి అన్నమాట. సో బలవంతుడు అంటే ఇప్పుడు మనకి బలం అంటే శారీరక శక్తి, మానసిక శక్తి రెండు రకాలుగా ఉంటాయి కదా. సో శారీరకంగా బలరాం లాగా అంత బలవంతంగా అందరూ ఉండలేరు, కానీ యుక్తితో, నాలెడ్జ్తోని ఆ బలవంతంగా. సో ఇక్కడ అందరికంటే బలమైన వాడు కృష్ణుడు అని చెప్పటం అన్నమాట. సో శక్తి కృష్ణుడికి ఉన్నంత ఎవరికీ ఉండదు. చూడండి, 3 నెలల వయసు అప్పుడు పూతనని చంపేస్తాడు. తృణవర్తానేమో గాలిలో ఎగురుకొని తీసుకెళ్తాడు, అతన్ని కూడా చంపేస్తాడు. అలా ఇప్పుడు దేనికాసురుడని, ఆసురుడు, ఈ ఆసురుడు ఎంతో మంది వస్తూ ఉంటారు బృందావనానికి కృష్ణుని చంపడానికి. అందరినీ హతమార్చి అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు అనమాట. 2 చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకి ముక్తి లభిస్తుందా? లభిస్తుంది మాతాజీ. గంధర్వ కుమారులు కదా మాతాజీ వాళ్ళు. వాళ్ళు మణిగ్రీవ. ఎస్. సో వీళ్ళకి కూడా ముక్తి వచ్చేటట్టు చేస్తాడనమాట. ఆ ముక్తి కలిగినప్పుడు ఈయన యొక్క యశస్సుని బాగా కీర్తిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా. సో ఇక్కడ బృందావన వాసులన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఆయన యొక్క షడైశ్వర్యాల గుణాలు ఉన్నాయి కాబట్టే ఆయన దేవాది దేవుడు అయ్యాడు. ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు. దేవి దేవతలు కూడా ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చుని ఏమైంది ఇక్కడ, దీనికంటే ముందు ఏ డేంజర్ నుంచి వాళ్ళు తప్పించుకున్నారు? 26వది చదువుతున్నాం మనం, అద్భుత కృష్ణుడు అని. ఇంద్రబారి నుంచి తప్పించుకుంటారు మాతాజీ. ఇంద్రబారి నుండి తప్పించుకుంటా. వడగళ్ళ వాన, వరద ఇవన్నీ చాలా కష్టం తెప్పిస్తుంది వాళ్ళకి. దాని నుండి తప్పించుకున్న తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోయిన తర్వాత, ఇళ్ళకి పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు దేవాదిదేవు శ్రీకృష్ణ ప్రభావం ఎరక్క అతని అసాధారణ ఆధ్యాత్మిక విభూతులను తెలుసుకొనక అమాయకులైన గోపబాలురు, బృందావన గోపులు మానవాతీతములైనట్టి అతని అద్భుతమైన కార్యాలను చర్చించడం మొదలు పెట్టారన్నమాట. సో ఈ కార్యాలన్నీ వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఇది ఇలాగా అలా జరిగింది అని చెప్పేసి. సో అతనిలో ఒకరు ఏమంటున్నారంటే, మిత్రులారా, ఈతని అద్భుతమైన కార్యాలను పరిగణిస్తే ఈ అసాధారణ బాలుడు మన మధ్యకు వచ్చి బృందావనంలో నివసించడం ఏ విధంగా సాధ్యం అని అనిపిస్తుంది. ఇది ఊహించండి, ఈతడికి ఇప్పుడు కేవలం 7 ఏళ్ళు. ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గజరాజు పద్మమును ఎత్తి పట్టినట్టుగా పట్టుకున్నాడు. సో ఇక్కడ గజరాజు ఏం చేస్తే తామర్తుడిని ఇలా ఉంచేసి ఆ తొండంతో పట్టుకుని విష్ణుమూర్తికి ఇస్తాడు. గజరాజు ఎప్పుడు ఇస్తాడు? గజేంద్ర మోక్షం లేనప్పుడు. అంటే చాలా తేలిగ్గా, మనం కూడా తామర్తుడు చాలా గట్టిగా ఉంటది మనకి, కానీ చాలా తేలిగ్గా ఉంటది కాబట్టి, ఎక్కువ ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, తేలాలి కాబట్టి దాన్ని ఎలాగో కట్ చేసుకొని మనం తీసుకొని రాగలుగుతాం. సో అంత తేలిగ్గా గజరాజు తీసినట్లే 7 ఏళ్ల బాలుడు గోవర్ధన పర్వతాన్ని చిట్కని వేలు మీద ఇలా ఎంత అద్భుతం కదా. అసలు వీళ్ళు సామాన్యమైన బాలుడు కానే కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట.
లేకపోతే ఇతనికి ఎట్లా సాధ్యపడింది వాళ్ళకి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఏమనిపించలే, అప్పుడు శరణు కోరారు, చక్కగా కిందకి కొండ అంటే ఆ గోవర్ధనగిరి పర్వతం కిందకి వెళ్ళారు, షెల్టర్ తీసుకున్నారు, సంతోషంగా బయటకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళకి ఏం అనిపించలే ఆ సమయంలో. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నిజమే కదా, అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ పిల్లోడు ఈ వేలుతో మొయ్యలేక అది పడిపోతే ఇంతమంది కూడా చచ్చిపోతారు, పర్వతం కదా. అందుచేత వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో ఇలా అవుతుందేమో. అప్పుడు కృష్ణుడు నమ్మకం ఇస్తాడు, లేదు నేను మధ్యలో వదిలేయలేను, నన్ను నమ్మండి అంటే. వాళ్ళు వ్రజవాసీస్ కదా, నమ్ముతారనమాట. ఎలా నమ్మారు అంటే ఇంతకు ముందంతా జరిగినాయి, కాళీయ మర్దనం జరిగింది, ఎన్నో జరిగినాయి. సో అందుకనే వాళ్ళు నమ్ముతారు. కానీ ఒక్కసారి ఆ గోవర్ధన పర్వతాన్ని కింద పెట్టేసిన తర్వాత అంత ప్రశాంతంగా మారిపోయాక వాళ్ళకి అనిపిస్తుంది ఇది ఒక నిజమైన అద్భుత లీల కదా. సో ఇట్లాంటి లీల చేశాడు. మామూలుగా ఏనుగు ఎట్లయితే తామర్తుడిని తీసిస్తుందో ఆ విధంగా, అదే విధంగా శ్రీకృష్ణుడు ఎటువంటి ప్రయాస లేకుండా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. కళ్ళైనా పూర్తిగా తెరవనట్టి శిశువుగా ఉన్నప్పుడే ఇతడు పూతన అనే రాక్షసిని చంపాడు. సో ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. సో ఇతడు పూతనను వధించాడు. కేవలం 3 నెలల వయసులో ఉన్నప్పుడే ఒకసారి తోపుడు బండి కింద పడుకున్నాడంట. ఈ తోపుడు బండి గురించి మనం చెప్పుకున్నామో లేదో, తోపుడు బండి కింద పడుకుని ఆడుకుంటూ ఉంటాడు. అయితే పిల్లలు ఏం చేస్తారు, యా ఒక్కసారి ఇవి పిల్లలు ఏం చేస్తారు, మనకి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడుస్తారు పాల కోసం. తల్లి స్తన్యం కోసం ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు కాలు వెళ్ళి బండికి తగిలింది. తగిలినప్పుడు ఏమైంది, బండి విరిగి ముక్కలు చెక్కలు అయిపోయింది. కానీ కృష్ణుడు సజీవంగా ఉన్నాడు. కాలి తాపుకు బండి వెంటనే విరిగి ముక్కలైంది. ఈతడు కేవలం 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తృణావర్తుడు. తృణావర్తుడు ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు, సుడిగాలి రూపంలో వచ్చి ఎస్ పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మెడ పట్టుకొని కిందకి భగవంతుడిని చేతిలో ఇట్లా ఎత్తుకున్నట్టు ఎత్తుకొని పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మకి తెలుస్తుంది వీడు రాక్షసుడు అని. అప్పుడు ఏమవుతాడు, బరువు 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 అయిపోతాడు. అంత పెద్ద రాక్షసుడిని కూడా ఇంత చిన్న బాలుని మొయ్యలేకపోతాడు. మొయ్యలేక ఏం చేస్తాడు, ఆయన రాక్షస రూపం బయటకు వచ్చేసి ఆయనే కింద పడిపోతాడు అనమాట. సో పడిపోయాక అతని మీద పడుకుని ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇది ఒకటి, ఫస్ట్ పూతన గురించి చెప్పారు, తర్వాత కొయ్య బండి గురించి చెప్పారు, ఆ తర్వాత తృణావర్తుడు అనే వాళ్ళ గురించి చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ రాక్షసుని మెడను పట్టుకుని వేలాడుతూ వాడిని నేల మీద పడేటట్లు చేశాడు. దానితో ఆ రాక్షసుడు మరణించాడు. వెన్నను దొంగలించినప్పుడు యశోదమ్మ ఏం చేసింది, కృష్ణుణ్ణి తాడుతో కట్టేస్తుంది అనమాట. సో యమలార్జులు అనే జంట వృక్షాలు కూలిపోయేటట్లు చేశాడు. మరోసారి ఆ బాలుడు అగ్రజుడైన బలరాముడితో పాటు అడవిలో గోవత్సాలను మేపుతుండగా బకాసురుడు. సో మీరు ఏ స్టోరీస్ చెప్పారో మీరు గుర్తు చేసుకోండి. బకాసురుడు స్టోరీ, ఆ అసురుడిని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈతని దాని ముక్కును బలవంతంగా 2 ముక్కలుగా చీల్చేశాడు. వత్సాసురుడనే దానవుడు చంపివేశాడు. దూడలను గుంపులో కలిసినప్పుడు వత్సాసురుడు ఎలా ఉంటాడు, ఆవు దూడలాగా కనిపిస్తాడు కదా. సో ఆ దూడని కూడా చంపేస్తారు. ఆ తర్వాత గార్ధవ రూపంలో, గాడిదలాగా వస్తాడు ఒక రాక్షసుడు. ఏం వనం అది, గుర్తు రావట్లేదా, తాటి వనం, తాళ్ళ వనం అన్నమాట. ఎందుకు వెళ్దాం అనుకుంటారు వీళ్ళు గోపబాలుడు తాటి వనానికి, మామిడి పండ్ల లాగా తాటి పళ్ళు చాలా తీయగా ఉంటాయంట. సో ఆ యొక్క వాసనకి వీళ్ళు, అవి బాగా పండిపోయినాయి. సో ఆ వాసనకి ఆపుకోలేక మనం ఆ వనానికి వెళ్ళి తిందాము అని వీళ్ళు అనుకున్నప్పుడు
ఆ గాడిదలన్నీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. గాడిద చెట్టు మీద కూడా వెయిట్ చేస్తుంది అని చెప్పారు ఇక్కడ. సో అవన్నీ వెయిట్ చేస్తూ వీళ్ళని వచ్చిన తర్వాత సంహరించుకోవచ్చు అని అనుకుంటారు. సో అలా గార్ధవ రూపంలో ఉండే ధేనుకాసురుడు అతన్ని కూడా చంపేశారు. బలరాముడు కాళ్ళను పట్టి గిరగిరా తిప్పి చంపి తాళవృక్షం పైకి విసిరాడు. సో ధేనుకాసురుడు గార్ధ రూపంలోనే ఉన్నట్టి పటాలంతో సహాయం పడినప్పటికీ వారంతా చంపబడ్డారు. తర్వాత ప్రళంబాసురుడు. సో ఈ ప్రళంబాసురుడు ఏం చేశాడు, ఒకనిగా చేరినప్పుడు బలరాముణ్ణి ప్రళంబాసురుడు ఒక చిన్న గోప బాలుడిలాగా వస్తాడు కదా, వీళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటారు జట్టులాగా, కృష్ణ జట్టు బలరాం జట్టు అని చెప్పేసి. సో ఆ బలరాముణ్ణి మోయమని చెప్పి మోసుకెళ్తూ పెద్ద రాక్షసుడై ఆఖరికి బలరాముడి చేతిలో హతమార్చబడతాడనమాట. ఆ తర్వాత కాళీయుణ్ణి దండించాడు ఆ సర్పం. ఇలా ఎందుకు కాళీయుణ్ణి దండించాడంటే యమునా జలాలను అంతా కూడా విషపూరితం చేసేసరికి ఆవులు, దూడలు, గోపులు అందరు కూడా వీళ్ళు చనిపోతున్నారు, మూర్ఛిల్లిపోతారు పూర్తిగా. అప్పుడు గోవిందుడే అంటే శ్రీకృష్ణుడే ఆ కాళీయుణ్ణి చంపేసి వాళ్ళందరినీ కూడా బ్రతికిస్తాడు. సో ఇవి అన్ని గుర్తు చేసుకున్నాడు ఒక మిత్రుడు. ఇవన్నీ వరుసగా మనం ఎలా చెప్పుకున్నామో అలా చెప్పేశాడు అన్న తర్వాత నందునికి ఇంకొక మిత్రుడు పలుకుతూ ఏమన్నాడు, నందరాయ, నీ పుత్రుడగు శ్రీకృష్ణుడు పట్ల మేమెందుకు ఇంతగా ఆకర్షితులవుతామో మాకు తెలియదు. సో కృష్ణుడి పట్ల ఎందుకు ఆకర్షితం అవుతామంటే ఆయన అందమైన వాడు కాబట్టి ఆకర్షితులు అవుతూ ఉంటారు, ఆయన యొక్క లీలలు చూసి ఆకర్షితులు అవుతూ ఉంటారు. అతనిని మేము మర్చిపోవాలంటే అది అసాధ్యమైన కార్యమే. ఇంత సహజంగా మేమెందుకు ఇతని పట్ల అనురాగపూర్ణులయ్యాం. ఇదెంత అద్భుతమో ఒక్కసారి ఊహించు. ఒక్క ప్రక్క ఈతడు కేవలం 7 ఏళ్ళు పసివాడు, ఇంకో పక్క గోవర్ధనగిరి మహాపర్వతం, అయినా ఈతడు దానిని ఎంత అవలీలగా ఎత్తాడో చూడు. నందమహారాజా, నీ పుత్రుడు తప్పకుండా ఏదో దేవతయే అయి ఉంటాడు. నాకు సందేహం కలుగుతుంది, ఈతడు సాధారణ బాలుడు కానే కాడు. బహుశా ఈతడే దేవాది దేవుడు అయి ఉండవచ్చు అని అప్పుడు దేవాది దేవుణ్ణి కృష్ణుడు అనుకోరాళ్ళు, నారాయణుడు అనుకొని నారాయణ నారాయణ అంటూ అన్నిటికీ పూజలు నారాయణ అనుకునే పూజలు చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఎవరో కాదు దేవాది దేవుడే ఉండొచ్చు నీ కొడుకు అని అంటున్నారు. సో నెక్స్ట్ బృందావన గోపుల ప్రశంసలు విని నందమహారాజు వారితో పలుకుతూ, గోపాలు లారా, మీ మాటలకు సమాధానం నేను గర్గముని చెప్పిన పలుకు నీ ముందు ఉంచుతాను. ఈ గర్గముని ఎవరు అంటే వాళ్ళ యొక్క శాస్త్రాలని, అంటే ఇప్పుడు పిల్లవాడి పుట్టగానే పూర్వకాలం ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం, పంచాంగం చూస్తాం కదా, ఏ రాశిలో పుట్టారు, ఈ గడియలో పుట్టారు, ఏ పదాలతో పేర్లు పెట్టవచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. ఓ బ్రాహ్మణ్ణి కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాం. సో అప్పట్లో గర్గముని అనే అతన్ని సంప్రదించాడంట నందమహారాజు కృష్ణుడు పుట్టిన తర్వాత. సో పుట్టినప్పుడు గర్గముని ఏం చెప్పాడు అనేది ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, దాని ద్వారా మీ సందేహాలు తీరగలవు. ఆయన ఏం చెప్పాడో నేను చెప్తాను, మీరు వినండి అని అంటున్నాను. నామకరణోత్సవానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినది ఏమంటే, ఈ బాలుడు నానా యుగాలలో నానా రంగులలో అవతరిస్తాడు. ఇప్పుడు మీ కడుపులో పుట్టినట్టు కాదు, ప్రతి యుగంలో ఇతడు ఒక్కొక్క రంగులో అంటే ఒక్కొక్క అవతారం వస్తూ ఉంటుంది ఈయనది అని చెప్పారు. ఇప్పుడు బృందావనంలో ఇతడు కృష్ణావతారంలో శ్యామల వర్ణం అవతరించాడు. పూర్వం ఇతడు శుక్లవర్ణాన్ని, తర్వాత రక్తవర్ణాన్ని, తర్వాత శీతవర్ణాన్ని పొందాడు. ఒకప్పుడు ఈతడు వసుదేవుని సుతుడు కాబట్టి ఈతని పూర్వజన్మ నెరిగిన వాసుదేవుని ఈతన్నే పిలుస్తారని కూడా ఆయన చెప్పారు. గుణకర్మలను బట్టి నా పుత్రుడు నానా రకాలైన నామాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ బాలుడు ఒక వంశానికి పరమ మంగళకరుడు అవుతాడని, బృందావనంలో గోవులకు ఈతడు
దివ్యానందాన్ని ప్రసాదిస్తాడని ఆయన నాకు చెప్పారు అని చెప్తున్నారు. మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ బాలుని అనుగ్రహంతో మనం వాటి నుండి సులభంగా బయటపడతాం. పూర్వం ఈ బాలుడు జగత్తు అధర్మ పరిస్థితి నుండి కాపాడాడని, దుర్మార్గుల చేతిలో నుండి ధర్మపరుల రక్షించాడని కూడా ఆయన చెప్పాడు. ఈ బాలుని పట్ల ఆకర్షితుడయ్యే భాగ్యవంతుడు తన శత్రువుచే ఎన్నడూ నశింపడని, పరాజితుడు కాడని ఆయన అన్నారు. సో అతను చెప్పారనమాట గర్గముని. పూర్వంలో ఎన్నో అవతారాలు ఎత్తాడు. అంటే ధర్మో రక్షతి అన్నట్టు ఎక్కడైతే అధర్మం ఉందో, భూదేవి మీరు నరసింహ సినిమా చూసుంటారా? ఎస్ మాతాజీ. దాంట్లో చూపించారు. అవతారంలో 3వ అవతారం మాతాజీ. సో అంతకంటే ముందు భూదేవిని ఎలా రక్షించాడు, శూకర రూపం ఎలా వచ్చింది, మత్స్యావతారం, ఇవి కొన్ని చూపిస్తారు. అలా ఈ కృష్ణుడి కంటే ముందు కొన్ని అవతారాలు వచ్చాయి. వాళ్ళని నశింపడానికి ఇలా పుట్టి ఉన్నాడు, ఇప్పుడు కృష్ణుడు అయ్యాడు అని గర్గముని చెప్పారంట. సో అలా కానీ కృష్ణుడు ఎప్పుడు పరాజితుడు కాడు అని చెప్పాడనమాట. అందుచేతే శత్రువుని ఎప్పుడైనా జయిస్తాడు. సో మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేసినట్లయితే మనం కూడా శత్రువులతో జయించడం. శత్రువులు అంటే ఏంటి? ఎవరైనా మనలోని అహంకారము, అంధకారం, అహంకారం, అంధకారం అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? కామ, కోదలు, మదం, ఆశ్చర్యాలు, మోహం, ఈ 6 అన్నమాట. మనకి ఆ హర్షడ్ వర్గాలు ఇవన్నీ కూడా మన శత్రువులు అన్నమాట. సో ఆ శత్రువుల వల్లే మనము భక్తి నుండి కింద పడిపోయి అన్ని తప్పులు చేస్తూ చేస్తూ ఇదే కరెక్ట్ అని మనము అనుకుంటూ ఉంటాం. సో వీటన్నిటి నుండి భగవంతుడే రక్షిస్తాడు అని అతను చెప్పారంట. సో ఇక్కడ ఏంటి? ఆకర్షితుడయ్యే భాగ్యవంతుడు అంటే కృష్ణుని వల్ల చూసి ఆ కృష్ణుడి పట్ల మనం ఆకర్షితులం అయినట్లయితే శత్రువుచే ఎన్నడూ నశింపబడడు, పరాజితుడు కాడు అని చెప్తున్నారు. మొత్తం మీద ఈతడు దేవతల పక్షాన్ని స్వీకరించి విష్ణు భగవానుని వంటి వాడే. అందుకే దేవతలు ఎన్నడూ దానవులచే పరాజితులు కాదు. ఎంతమంది దానవులు వచ్చినా, ఎంత పోట్లాడి ఇంద్ర పదవి కోసము రకరకాలుగా దానవులు బాగా విసిగించినా సరే వాళ్ళే గెలుస్తున్నారు. ఎవరు? దేవతలు. దానవుల్ని మాత్రం గెలవనివ్వట్లేదు శ్రీకృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన ఎవరు కాదు, విష్ణు భగవానుడే. నా పుత్రుడు దివ్య సౌందర్యంలోను, గుణంలోను, కర్మలోను, ప్రభావంలోను, ఐశ్వర్యంలోను అచ్చం విష్ణువులాగానే వృద్ధి చెందుతాడని, అందువలన ఈతని అద్భుతమైన కార్యాలకు మనం ఆశ్చర్యపడవద్దని గర్గాచార్యుడు ఈ విధంగా నిర్ణయించి చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఆయన తమ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ పిల్లవాడిని అద్భుతమైన కార్యకలాపాలను మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. గర్గాచార్యులు చెప్పిన దానిని బట్టి ఇతడు సాక్షాత్ నారాయణుడు లేదా నారాయణాంశమేమని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ నందమహారాజ్ చెప్పాడనమాట. ఇప్పుడు మనము ఎన్నోసార్లు జాతకాలు అవి ఇవి చూపించుకుంటూ ఉంటాం కదా. సో మనకి వెంటనే అయిపోయింది అనుకోని, కరెక్ట్, నా జాతకంలో ఇది ఉంది, అతను చెప్పింది నాకు కరెక్టే, ఆయన చెప్పిన పూజ చేసినందుకు నాకు బాగా జరిగింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మనం మర్చిపోతాం. మర్చిపోయినాక ఎప్పుడో ఒకసారి వాళ్ళు చెప్పింది మళ్ళీ మనకి రివ్యూ అయింది అనుకోండి, అది నిజం అయింది అనుకోండి, అప్పుడు మనకి గుర్తొస్తుంది. అవును కదా, అప్పుడు అతను ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను చిన్నగా ఉన్నప్పుడే చాలా ఐశ్వర్యవంతురాలను అవుతాను అని అతను చెప్పాడు కదా, అందువల్లే నేను ఈ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాను, ఇటువంటి కష్టాలు వస్తాయని వాళ్ళు చెప్పారు కదా, అందుకే కష్టం వచ్చింది అని మనకి ఎలా అయితే గుర్తొస్తుందో అలా నందమహారాజు అంటున్నాడు అనమాట. ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు ఓన్లీ 7 ఏళ్ల బాలుడే. అప్పటికైనా పుట్టినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా గర్గముని ఏదైతే అద్భుతాలు చేస్తాడు అని అంటే, మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇన్ని అద్భుతాలు మీ పిల్లలు చేస్తారు అన్నప్పుడు అది జరిగినప్పుడు సంగతులే అనుకుని అది మర్చిపోతాం. కానీ ఇది ఒకటి 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 జరుగుతుంటే
ఇతను ఎవరో కాదు, నారాయణుడే లేదా నారాయణ యొక్క అంశము, అతని యొక్క అవతారం అయి ఉండొచ్చు అని నేను భావిస్తున్నానని నందమహారాజు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో గర్గాచార్యుని పలుకులను నందుని ద్వారా శ్రద్ధగా వినినంత గోపులందరూ శ్రీకృష్ణుని అద్భుతమైన కార్యాలను అర్థం చేసుకుని సంతుష్టులయ్యారు. విచారణ ఫలితంగా కృష్ణుని గురించి తమ సమస్త సందేహాలు తొలగిపోగా వారందరూ నందుని ప్రశంసించారు. అప్పుడు వారంతా పలుకుతూ, దయామయుడు, పరమసుందరుడు, కరుణామయుడనైన కృష్ణుని మనలను రక్షించుగాక. వడగళ్లతోనూ ప్రచండమైన గాలితోనూ కూడిన కుండపోత వానను ఇంద్రుడు కోపంతో కురిపించినప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే మా పట్ల దయచూపి మమ్ము, మా కుటుంబాలను, గోవులను, సమస్తాన్ని పిల్లవాడు కుక్క గొడుగుని ఎత్తి పట్టినట్టు గోవర్ధనగిరిని ఎత్తి పట్టి కాపాడాడు. మమ్మల్ని అతడు ఎంతో అద్భుతంగా రక్షించాడు. మమ్ము, మా గోవులను అతడు దయతో వీక్షించుచుండుగా. అద్భుత శ్రీకృష్ణుని రక్షణలో మేమందరము ప్రశాంతంగా జీవించదం గాక అని అన్నారు. సో వాళ్ళందరూ కూడా చక్కగా విన్నారు నందమహారాజ్ చెప్పింది. అయితే మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకున్నారనమాట, ఈ వడగళ్ళ వాన తలుచుకుంటేనే భయమేస్తుంది కదా, సో వీటన్నిటి నుండి కృష్ణుడు ఉన్నాడు కాబట్టే మా ఆస్తుల్ని అన్నిటినీ రక్షించాడు అని చెప్పి ఎప్పటికీ కూడా భగవంతుడు అంటే ఈ కృష్ణుడినే తలుచుకుంటూ ఆయననే చూసుకుంటూ కృష్ణుడి యొక్క రక్షణలోనే మనం అందరము ప్రశాంతంగా జీవించేదం గాక అని అనుకున్నారనమాట. అంటే ఆ టైంలో చూడండి, కృష్ణుడు ఇక్కడే ఉంటాడు మళ్ళీ అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కృష్ణుడు వెళ్ళిపోతాడు కదా ఇక్కడ నుండి. ఎక్కడికి వెళ్తాడు? మథుర వెళ్ళిపోతాడు కదా. కానీ కొన్ని కల్పాల్లో ఏం చెప్తుంటారంటే కృష్ణుడి యొక్క రూపాలు రెండు, ఇక్కడ కృష్ణుడు ఇట్లాగే ఉంటాడంట, వ్రజభూమిలో వెళ్ళిపోడంట, ఇంకో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా మనం చూసినట్లయితే ఇంకా ముందుకు చూస్తే మనకి అసలైన కథ మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఈ అద్భుతాలు అనమాట ఇవన్నీ. చిన్న వయసులోనే 7 ఏళ్ల వయసు ప్రాయం వరకే ఇన్ని అద్భుతాలు చేశాడంటే ముందుకి ఎన్నెన్ని చేస్తాడో. సో ఈయన రక్షణలో ఉండడమే మంచిది అని వాళ్ళు చెప్పుకుంటారు. సో మనం ఏం చేయాలి అని అంటే, మనం ఏదో కృష్ణ కాన్షియస్లో వచ్చాము, భక్తి చేస్తున్నాము, శ్రీల ప్రభుపాదులు వారు చెప్పిన పుస్తకాలు చదువుకుంటున్నాం, కానీ మనం కూడా ఎప్పుడు ప్రతిరోజు కూడా కృష్ణ రక్షణ మనకు కావాలి అని వేడుకోవాలి, అది మర్చిపోకూడదు. వేడుకున్నాక ఏదైనా మంచి జరిగిందనుకోండి, వెంటనే కృతజ్ఞతా భావం ఉండాలి, గురువుకి చెప్పాలి మనం, మాకు ఇలా మంచి జరిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉండాలన్నమాట. ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే అంత పెరుగుతుంది. ఒకటి యాక్షన్ రియాక్షన్. మనం ఏదైనా మంచి 10 సార్లు అనుకున్నాం, నాకు భగవంతుడే రక్షించాడు, భగవంతుడే నిజంగా ప్రతిసారి రక్షిస్తాడు అనమాట. కానీ ఇంత చేసినా కానీ భగవంతుడికి నా మీద దయ లేదు అని కష్టాల్లో అనుకుంటాం చూడు, వాళ్ళు అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, నీ ప్రారంధము నువ్వు అనుభవిస్తున్నావు, నీకు నేను సహాయం చేయడానికి వచ్చాను, కానీ నా మీద నీకు నమ్మకం లేదు కదా అని కృష్ణుడు అలా అనుకోనింప చేయకూడదు అనమాట మనం. సో అలా అయినా సరే, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు తల్లికి, 3లో ఒకరు చాలా మంచి వాళ్ళు, చాలా సేవ చేస్తూ ఎప్పుడు దగ్గరే ఉంటారు, మిగతా 2కి వీలు అవ్వట్లేదు సేవ చేయడానికి. కానీ తల్లి ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుందా, సేవ చేసే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందా? సమానంగానే ఉంటది మాతాజీ, సామాన్యంగా సమానంగా ఉంటది అనమాట. ఏ కారణాల చేత వాళ్ళు రాలేకపోయారో ఏమో, సేవ చేసే వాళ్ళు మన కళ్ళ ముందు ఉండే వాళ్ళకంటే దూరంగా ఉండే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా దుఃఖంలో వియోగం వస్తుంది కదా, ఆ వియోగంలో ఎక్కువ ప్రేమ వస్తుంది. ఇప్పుడు రాధారాణి కృష్ణుడిని విడిపోయిన తర్వాత ఆంతరంగిక శక్తి అసలు విడిపోయాననే లేదు, కానీ దేహపరంగా విడిపోయినప్పుడు రాధారాణి రోజంతా ఏడుస్తుంది అని మనము చాలా పుస్తకాల్లో మనం చదువుతూనే ఉంటాం. సో వియోగంలో ప్రేమ ఎక్కువ ఉంటుందన్నమాట. సో భగవంతుడి దగ్గర నుంచి మనం వచ్చేసాం ఇక్కడికి, మన కోరికల కోసం మనం వచ్చేసాం, కానీ భగవంతుడు ఈ కోరికలతోని వీళ్ళు చెడిపోకూడదు అని మన వెంటనే ఉండి మనం రక్షిస్తూ మనల్ని కాపాడుకుంటూ, ఇంతమంది రాక్షసులు ఉన్నారు కదా, ఈ రాక్షసులందరూ ఎవరు? ఆ కాలంలో కృష్ణుని చంపడానికి
కంసుడు పంపించాడు. ఈ కాలంలో కూడా రాక్షసులు ఉన్నారు కదా, ఉన్నారా? ఉన్నారు మాతాజీ. కదా, ఇప్పుడు మన దగ్గర డబ్బులు అడిగేవారు, మనని మోసం చేసేవారు. సో మనం అనుకున్నది జరగలేదు అని అంటే ఎక్కడో ఏదో తప్పులు జరగడం వల్ల ఇవన్నీ కూడా ఏంటి, రాక్షస ప్రభావమే అన్నమాట. సో వీటన్నిటిని కూడా రక్షిస్తూ ఉంటాడు భగవంతుడిని మంచిగా నమ్మినప్పుడు అంట. మన దగ్గర ఉన్నది మన దగ్గర ఉంటుంది, మన దగ్గర లేనిది కూడా భగవంతుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. మన దగ్గర ఎప్పుడు లాక్కోడనమాట. ఎంతో మరి ఏదో ఇప్పుడు అహంకారం ఎక్కువ అయిపోయి అది దురహంకారంగా మారి చెడిపోతున్నప్పుడు డబ్బులన్నీ లాగేసుకుని నిన్ను సామాన్య మానవుడిగా చేసి నిన్ను భక్తుడిగా చేసే బాధ్యత అయింది కాబట్టి అలా చేస్తాడు. కానీ మళ్ళీ కూడా సహాయము చేస్తూ మన వెంటనే ఉంటాడనమాట. సో అందుకనే మనం అందరం కూడా చాలా ప్రశాంతంగా కృష్ణుని తలుచుకుంటూ జీవిద్దాము అని అక్కడ వ్రజవాసులందరూ అనుకుంటున్నారు. మనం కూడా అట్లే అనుకుందాం. ఓకే. అద్భుత కృష్ణుడు అనే దశమస్కందంలోని 26వ అధ్యాయంకి శ్రీ భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా చిన్న చాప్టర్ ఇది, అన్ని రీకలెక్టింగ్ అన్నమాట, ఆల్ స్టోరీస్. సో ఇదొక మహా అద్భుతం అనేది శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు. సో 27వ అధ్యాయము స్వర్గరాజు ఇంద్రుని ప్రార్థనలు. సో ఎప్పుడైతే ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు కదా, చెంది మేఘరాజుకు చెప్తాడు, ఇంకా చాలు, ఇంకా మీరు కురియొద్దు, ఇక్కడ సామాన్య మానవుడు కాదు శ్రీకృష్ణుడు అని చెప్పేసి, నేను ఎంత తప్పు చేశాను, దేవాది దేవుణ్ణి నేను గుర్తించలేకపోయాను అని చాలా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డప్పుడు మనం ఏం చేస్తాము? ఆయనను శరణాగతి క్షమిస్తాం మాతాజీ, ఆయన మార్గంలో నడుస్తాం. మనం ఏదైనా తప్పు చేశాము, పశ్చాత్తాపడ్డప్పుడు మనం ఏం చేస్తాము? క్షమించాడు మాతాజీ. అన్నమాట. మన చుట్టూ ఉండే భగవంతుడిని శరణాగతి పొందొచ్చు, కానీ మన చుట్టూ ఉండే వాళ్ళతోని మనం ఏదైనా తప్పు చేసాము, మోసం చేసాము, ఒక్కోసారి ఆర్గ్యూ చేస్తాము, ఇలాంటివన్నీ కూడా వెంటనే అహంకారాన్ని చంపేసుకుని సారీ చెప్పాలి. సారీ చెప్పినప్పుడు అదే శరణాగతి. చిన్నవాళ్ళైనా సరే మనం తప్పు చేస్తాం, ఒక్కోసారి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు అయిపోతాయి. అవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత పడడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు భగవంతుడు మనం చాలా ఇష్టపడతాడు అనమాట. సో భగవంతుడికి ఇష్టం లేనిది ఏది చేయకూడదు. మనం ఆర్గ్యుమెంట్లు ఇష్టం ఉండవు భగవంతుడికి, మోసం చేసేది ఇష్టం ఉండదు. ఇంకా పెద్దగా అహంకార పూరితులై నేనే చాలా అందము, నాకే నాలెడ్జ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఇంతకుముందే నేను ఒక వీడియో చూశాను, ఆ అమ్మాయికి 9 ఏళ్ళు అంట. నేను పెట్టాను కూడా నా స్టేటస్లో. నమస్తే అనే దానికి పదంకి అర్థం చెప్పింది, చాలా బాగా చెప్పింది. మీరు స్టూడెంట్స్, మీరు స్టేటస్ చూసారో లేదో, నమస్తే అంటాం కదా, మన భారతదేశంలోనే ఉంది ఈ సంస్కారం, వేరే ఎక్కడా లేదనమాట. సో ఈ 5 ఏంటి, 5 ఫింగర్స్ అని చాలా చక్కగా వేదాల్లో తీసి ఇచ్చారు అమ్మాయికి. గుణము, రజోగుణము, తమోగుణం, తామస గుణము, రజోగుణము, ఇంకా ఇంకో గుణం ఏంటి, సత్యగుణమా, సత్వగుణం. ఈ 3 గుణాలు, ఇంకా 2 కూడా చెప్పారు. ఆ 2 ఏంటి అంటే, ఆ 2 ఏంటి? అహంకారం, అహంకారం, ఆత్మ పరమాత్మ. తామగుణము, రజోగుణము, సత్వగుణము, ఆత్మ, పరమాత్మ, ఈ 5 అన్నమాట. సో ఈ 5 కూడా ఇలా పెట్టి నమస్కారం చేసినప్పుడంట, నీలో కూడా ఈ 5 ఉన్నాయి, నీలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం నమస్కారం చేసినప్పుడు ఈ గుణాలన్నిటి నుంచి నన్ను కాపాడితే, అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తిలో ఉండే కృష్ణుణ్ణి చూడడం అన్నమాట. సో మనలో అందరిలో ఆత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఎవరినైనా చూడగానే హాయ్, హలో ఇవన్నీ వదిలేసి నమస్తే అంటాం మనం. ఇవన్నీ కూడా ఫారినర్స్ కొందరు నేర్చుకుని ఫాలో అవుతారు. ఇక్కడ కృష్ణ కాన్షియస్లో అయితే హరే కృష్ణ అంటాము, హరే కృష్ణ అని ఇలా నమస్కారం చూపిస్తాం.
సో మనం ఏదో సెల్యూట్ కొట్టడం అని ఇలా తల ఉంచేసి ఇలా అనుకోవడం ఇవన్నీ చాలా తప్పులు అని చెప్తారు. ఒక్క చేత్తో ఇలా అంటాం కదా, ఒక్క చేత్తో కూడా హాయ్ అంటాము లేదా నమస్తే అంటాము. సో ఇవన్నీ కాకుండా చక్కగా నమస్కారం పెట్టినంతలో ఈ యాక్యుపంక్చర్ కూడా బాగా పనిచేస్తుంది అని అమ్మాయి వీడియో చూసాం. సో ఆమె 9 ఏళ్లలో 9 సార్లు భగవద్గీత చదివిందంట. అంటే నీకేం అర్థమైంది అని అడిగారనమాట. చిన్న ఇంటర్వ్యూ చూశాను. నీకేమర్థమైంది భగవద్గీత 9 సార్లు చదివేసావు, నీకేమన్నా అర్థమైందా అని అంటే, చదివినప్పుడల్లా మై సోల్ ఈజ్ సో హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్ అని చెప్తుంది అమ్మాయి. ఎవరైతే దివ్య పురుషుడు ఉన్నాడని మనం నమ్ముతున్నామో అక్కడికి నా కనెక్షన్ వెళ్ళిపోతుంది. సో ఎన్నిసార్లు చదవాలన్నా ఇంకా చదవాలనిపిస్తుంది. చూడండి 700 శ్లోకాలు, మీనింగ్స్, పొరపాట్లు చాలా సమయం పడుతుంది. భగవద్గీత అంత ఈజీ కాదు. కానీ ఆ అమ్మాయి 9 ఏళ్లలో 9 సంవత్సరాలు చదివేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇయర్స్ నుంచి చదువుతున్నాం అనుకుంది. ఈ రోజుల్లో పిల్లలు 4 ఇయర్స్కి పేరు రాసేస్తున్నారు, చదివేస్తున్నారు. అప్పట్లో 5 కంప్లీట్ అయితే కానీ వాళ్ళ పేర్లు రాసేది వచ్చేది కాదు. సో ఈ అంత తెలివి ఎక్కువైపోయిందనమాట. సో అమ్మాయి అరౌండ్ 4 ఇయర్స్ 4.5 ఇయర్స్కో స్టార్ట్ చేస్తే అంటే ఒక 4 ఏళ్లలో ఇంత చదివేసింది చూడండి అమ్మాయి. మనం ఒక్కసారి చదవడానికి ఎన్ని కష్టాలు వస్తున్నాయి మనకి. మరి అమ్మాయి కూడా స్కూల్కి వెళ్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, చాలా వీడియోలు వస్తాయి ఆ పాపవి. సో అది అన్నమాట భక్తి అంటే. భగవంతుడితో ఎలా యోగా అంటాం కదా, అన్ని యోగాలు, యోగా అంటేనే భగవంతుడితోని కనెక్షన్. భగవంతుడితోని కనెక్షన్ అయినప్పుడు ఆనందము మనం అనుభవించాలి కానీ మనం ఎవ్వరం చెప్పలేము, దాన్ని ఎక్స్ప్లెయినే చేయలేము అన్నమాట. సో అంత క్లోజ్నెస్ భగవంతుడితో మనం ఉండాలి ఎప్పటికీ కూడా. భగవంతుడు తప్ప వేరే ఎవ్వరు కూడా మనకి ఏమి చేయలేరు. మనం కావాలంటే దేహపరంగా కొంత సహాయం చేస్తామేమో కానీ ఏదైనా నిర్ణయం తీసుకొని మనకు హెల్ప్ చేసేది, మనకు అన్నీ కూడా ఏదైనా కష్టాలు వస్తే పోగొట్టేది ఒకే ఒక్కడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు భగవంతుడు. అది నేను నమ్మిన సూత్రం అయితే ఇదే. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు భగవంతుడు అంటే ఒక పిచ్చి. కాకపోతే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. సో అది భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు మాతాజీ. అది కరెక్ట్. భగవంతుడు తలుచుకుంటే. నాగమణి మాతాజీ మోస్ట్ వెల్కమ్. మీరు వచ్చారా? నేను చూసా పేరు కానీ పొద్దున్న పాటలు పాడతారు కదా మీరు. రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ కృప మాతాజీ, మీ కృప. అయ్యో రామ, నాదేముంది. కృష్ణుడికి రోజు నేను ప్రార్థన చేస్తాను. నా గ్రూప్లో 100 చెయ్యి 1000 చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం కాదు, అటు ఇటు వెళ్ళి అందరినీ ఫోన్ చేయాలి, పిలవాలి అని భగవంతుడు నాకు చెప్పినట్టు నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ ప్రయత్నం కూడా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ జాయినింగ్. సో ఇంకా ఇంకేమైనా మాట్లాడారు? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మీరు అది స్టేటస్ లో పెట్టినారా మాతాజీ? ఏదమ్మా? ఇప్పుడు అమ్మాయి చెప్పినది చెప్తాను. ఆ అమ్మాయిది నేను ఈ నమస్కారంది స్టేటస్ లో పెట్టాను, అయిపోయింది కూడా, మొన్న పెట్టాను. అవునా, గమనించలేదు మీరు మాతాజీ. నా స్టేటస్ చూడండి. అంటే మామూలుగా మనం స్టేటస్ ఎలా చూస్తామంటే ఒక ఫోటోలు కానీ ఒక పాట కానీ ఉంటే ఏదైనా చూస్తాం కానీ యూట్యూబ్ ఆన్ చేసుకోము.